కూడా ఇలా నమ్మించి మోసం చేసే ఫ్రెండ్స్ ఉన్నారా గైస్? సో ఈ వీడియో పూర్తిగా చూడండి. ఏంటంటే మన లైఫ్లో మనకు ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఉంటారు. ఇంకా ఫ్రెండ్స్ కాకుండా అన్న తమ్ముడు అనే రిలేషన్తో కూడా బయట నుంచి పరిచయం అయిన వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే వాళ్ళకు అవసరం ఉన్నంతసేపు మనతో చాలా మంచిగా తీయగా మాట్లాడి నిజంగా మనం అంటే వాళ్ళు ఓన్ లాగా ఫీల్ అవుతున్నారా, ఫ్రెండ్స్ అంటే నిజంగా ట్రూ ఫ్రెండ్సా అన్నట్టు వాళ్ళు మన దగ్గర బిహేవ్ చేస్తారు. కానీ వాళ్ళ నిజ స్వరూపం అది కాదు ఫ్రెండ్స్. మీరు అలాంటి వాళ్ళు మీ దగ్గర ఉంటే మీరు చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే మీకు ఉంది. ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్ నేను కూడా ఫేస్ చేశాను అన్నమాట గైస్. అండ్ ఎలా అంటే వాళ్ళు నిజంగా మన ఫ్రెండ్స్ ఏమో, ఫ్రెండ్స్ కోసం ఇంత చేస్తారా, వీళ్ళు కదా మన నిజమైన ఫ్రెండ్స్, అండ్ వీళ్ళు కదా మన లైఫ్లో ఉండాల్సిన ఒక కజిన్ టైప్స్ ఆఫ్ బ్రదర్ అండ్ సిస్టర్ అని మనం అనుకుంటాం. కానీ వాళ్ళు చాలా డేంజర్ గైస్. అలాంటి వాళ్ళను మీరు ఎప్పుడు కూడా అతిమీరంగా నమ్మొద్దు. ఎంతవరకు లిమిట్లో నమ్మాలో అంతవరకు లిమిట్లో నమ్మండి. చాలా జాగ్రత్తగా చెప్తున్నాను, వినండి. ఎందుకంటే ఇది మనం చెప్పే వరకు బాగానే ఉంటుంది, వినే వరకు బాగానే ఉంటుంది. కానీ ఆ సిచ్యువేషన్ మనం ఎప్పుడైతే ఫేస్ చేసామో ఆ మ్యాటర్ మన వరకు వస్తుందో అప్పుడు మనం తెలుసుకుంటాం ఏంటని అంటే ఓకే, మనం అందరినీ అంత ఈజీగా నమ్మాల్సిన అవసరం లేదు. అందరూ వాళ్ళ అవసరం కోసమే మనల్ని వాడుకుంటారు. సో మనకేదైనా అవసరం వచ్చినప్పుడు మనం వాళ్ళు హెల్ప్ చేసే సిచ్యువేషన్ ఉంటుంది, వాళ్ళకి చేయాల్సిన అవసరం కూడా ఉండదో పక్కన పెడితే మన ఫ్రెండ్స్ కదా, మన అన్న చెల్లి అనుకుని అడుగుతాం కదా. కానీ వాళ్ళు ఏంటంటే మనకి ఇవ్వాల్సిన ప్రియారిటీ ఆ టైంకి ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళకి మనతో ఆ టైం వరకు వాళ్ళకి అవసరం తీరిపోతుంది. ఆ అవసరం తీరిపోయినాక మనల్ని ఎందుకు పట్టించుకుంటారు, అంతే కదా. సో నా లైఫ్లో అయితే ఇలాంటి వాళ్ళని చాలామంది చూశాను, స్టిల్ ఇప్పటికి చూస్తున్నాను. ఇప్పుడు నేను రియలైజ్ అవుతున్నాను, ఓకే ఎవరు మన వాళ్ళు కాదు, ఫ్రెండ్స్ ఇట్లా రిలేషన్ పెట్టుకునే వాళ్ళు ఎవ్వరు మన వాళ్ళు కాదు. జస్ట్ మన కోసం మనమే కష్టపడాలి, ఏదైనా చేయాలంటే మనమే చేసుకోవాలి. కానీ ఎవరి మీద డిపెండ్ అయితే అవ్వద్దు ఫ్రెండ్స్. ఓకే, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా నో జెండర్ అనేది ఏం లేదు. బట్ ఎవరిని నమ్మకండి, ఎవరి కోసమో మీరు బ్రతకకండి. మీకోసం మీరు బ్రతికి చూపించి వాళ్ళకు తెలిసేలాగా చేయండి. ఓకే తినకు ఏ అవసరం లేకుండా తిను చాలా స్ట్రాంగ్గా ఇండిపెండెంట్గా ఉండగలుగుతారు, తినకు ఎవరు అవసరం లేకుండా కూడా ఉండగలుగుతారు అనేది మీరు ప్రూవ్ చేయండి. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, ఫాలో చేయండి. ఓకే, లవ్ యూ గైస్, బాయ్ బాయ్.